3 hours later. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇలా వచ్చి కూర్చొని కొంచెం టచ్అప్ చేసుకుని రండి, ఇలా కూర్చుని రండి, వచ్చేయండి. ఇప్పుడు మనకి ఒక ఓజీ రాబోతున్నారు. మన ఈవెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఓజీ రాబోతున్నారు. So you all are going to show us how it's done. యా, వచ్చేస్తారు బాబోయ్, వచ్చేసారు. హలో పని చేసే నాకు పని చేయని మైక్ ఇస్తారా? వాట్ ఆర్ యు ఆల్ డూయింగ్? అసలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అసలు మొత్తానికి నాకు కడుపు మీద కొట్టేస్తున్నారు మీరిద్దరు. ఇవానా అండ్ కేతిక, ఏంటి నేను ఇక్కడ ఉన్నాను మర్చిపోయారా మీరు? లేదంటే వెన్నెల కిషోర్ గారైనా యాంకరింగ్ చేసేవాళ్ళు కదా. అంటే ఆల్రెడీ మీకు అంత బడ్జెట్ ఇచ్చాక నేను ఎందుకు లేండి. దే పేడ్ నో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కేతిక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవానా. కానీ ఇంకెప్పుడు ట్రై చేయకండి మీరు. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మధ్యలో అల్లు అరవింద్ గారు ఒకసారి ఆపినట్టున్నారు మిమ్మల్ని, ఇంకొంచెం బబ్లీగా చేయండి అని. You know, that's the secret of my youth. Requesting you all to please be seated. Thank you so much, and everybody a very very hearty welcome to all of you all. సో అల్లు అరవింద్ గారు ప్రెజెన్స్ ఇంత దగ్గరగా వచ్చి నేను ఎప్పుడు యాంకరింగ్ చేయలేదు. ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ఉంటాను, కానీ ఇది ప్రజల వద్దకు పాలనలాగా ఉంది నాకు. గీతా ఆర్ట్స్ బ్యానర్ అండ్ అలాగే కాలియా ఫిల్మ్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా మనకి గీతా ఆర్ట్స్ నుంచి విద్య గారు, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు విద్య కొప్పినేడు గారు, అండ్ అలాగే బాలు ప్రతాప్ గారు, రియాజ్ చౌదరి గారు. ఎక్కడున్నారు? ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్. రియాజ్ గారు, బాలు ప్రతాప్ గారు, అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ కార్తిక్ రాజు గారు. కార్తిక్ గారు మీరు లేవక్కర్లేదు, మీరు కూర్చున్నా సరే లేచినట్టే ఉంటుంది, మీరు కూర్చొనే ఉండొచ్చు. ఏమండి డైరెక్టర్ గారు అందరికి పేమెంట్ ముందే ఇచ్చాడా? అంత నాకు లేని రియాక్షన్ ఆయనకు వచ్చింది ఏంటి? అవును, నేను ఒప్పుకోను. అంటే నేను అనుకోవడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, అందుకని వాళ్ళందరూ కలిసి ఆయనకి సపోర్ట్ అందించారు. అదే. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు, బై ఎనీ ఛాన్స్ వచ్చారా? ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా? సో విశాల్ చంద్రశేఖర్ గారు, దారిలో ఉన్నారు. బన్నీవాస్ గారికి ఇదేంటమ్మా ఇది? బన్నీవాస్కి కొట్టింది క్లాప్స్ లాగా లేదు, ర్యాగింగ్ లాగా ఉంది నాకేదో. పర్వాలేదు సార్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్ కన్నా ర్యాగింగే బెటర్గా అనిపిస్తుంది. ఓకే, సో అందరికీ ఘన స్వాగతం. అండ్ అలాగే ఆర్ హీరో శ్రీ విష్ణు గారు అలాంగ్ విత్ ఎవానా అండ్ కేతికా శర్మ మనకి May 9th కనువిందు చేయబోతున్నటువంటి సినిమా #సింగిల్. ఈరోజు మనం చేయబోతున్నాము #సింగిల్ ఫుల్ బ్లాస్ట్. ఈ ఒక్క రోజుకి పెళ్ళైన వాళ్ళందరూ కూడా మీకు పెళ్ళి కాలేదు అని అనుకోండి. ఈ ఒక్క రోజుకి ఆ ఫీలింగ్ బాగుంది కదా. ఒక్కరోజు ఎస్కేఎన్ గారు మీరు పర్మనెంట్గా అనుకుంటున్నారా? అంటే ఎస్కేఎన్ గారి స్పీచ్లు జనరల్లీ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. సుమా గారు నేను బాగా హర్ట్ అయ్యాను సార్. ఎందుకు సార్ ఇదే తమ్నేల్ పెడతారు సార్ మళ్ళీ? కాదు, ఇప్పుడు మిమ్మల్ని ఫిలిం ఛాంబర్కి లాగినా తప్పులేదు సార్. ఎందుకు సార్? అందరి పేర్లు చెప్పి అందరి చప్పట్లు కొట్టించి మా హీరో పేరు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టలేదు, దాన్ని గబగబా మిక్స్ చేసి ఇంకో సెంటెన్స్ లో కలిపేశారు. నాకేం బాలేదు. అంటే హీరో గారు ఎలాగైతే డైలాగ్ ని గబగబా మిక్స్ చేస్తారో మేము హీరో గారి పేరుని కూడా అలాగే గబగబా మిక్స్ చేసేసాము. బట్ ఐ థింక్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ హీరో శ్రీ విష్ణు గారు. ఇది మరీ చెప్పించి ఇలా చేసినట్టు ఉంది. పర్లా. అలాగే మేము మెయిన్ పర్సన్ ఇంకొకళ్ళకి చప్పట్లు కొట్టడం మర్చిపోయాము. వన్ మోర్ హీరో ఇన్ ద ఫిల్మ్, వెన్నెల కిషోర్ గారు. థ్యాంక్ యూ అందరు. ఎస్, వెన్నెల కిషోర్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో మీరు సెకండ్ హీరోగా యాక్ట్ చేయడం? చాలా హంబుల్డ్ గా అనిపిస్తుంది మేడం. యాక్చువల్గా ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం. భయం వేసిందా మీకు ఇంత దగ్గరగా నన్ను చూసి? మొత్తం ఏజ్ అంతా తెలిసిపోతుంది. ఓ మై గాడ్, అంటే యూత్ అనే కదా తెలుస్తుంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే, దట్స్ ద ట్రూత్. మీరు వైట్ షార్ట్ లోనే బాగుంటారు దూరం. ఓకే, సో అలాగే కేతిక, ఇవానా, ఎవ్రీబడి, అల్లు శిరీష్, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఫస్ట్ అసలు సింగిల్ అనేటువంటి నాన్నే నితిన్, హాయ్ రాహుల్ రవీంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు, అందరికీ స్వాగతం అండి. సారీ పేరున అంటే కిందకు వచ్చేసాం కాబట్టి దగ్గరగా వచ్చేసాం, ఒక్కొక్కళ్ళని పేరున పలకరించకపోతే బాగోదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను. నాన్నే నితిన్ గారు అనేటువంటి సినిమాతో గీతా ఆర్ట్స్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్నటువంటి మన యంగ్ హీరో, రీసెంట్ గా మ్యాడ్ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. నాన్నే నితిన్, వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ వెల్కమ్ వన్స్ అగైన్ టు
టుడేస్ ఫుల్ బ్లాస్ట్. మోస్ట్ రీసెంట్గా సింగిల్ లైఫ్ నుంచి పాపం తప్పుకొని మ్యారీడ్ లైఫ్లోకి వెళుతున్నటువంటి కుర్రాడు కాబట్టి ఐ థింక్ ఈజ్ ద యాప్ట్ పర్సన్ ఈరోజు #సింగిల్లో పార్టిసిపేట్ చేయడానికి. వెరీ గుడ్. సో #సింగిల్లో ఫస్ట్ మనం చూడబోతుంది ఏంటంటే సిరాక్ అయింది సింగిల్ బతుకి అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. బట్ సింగిల్ బతుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎందుకు అలా చెప్పారు విష్ణు గారు? ముందు ఇంకా తెలియలేదు మింగిల్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, దాని ముందు పాడుకునే పాట అది. వన్స్ మింగిల్ అయిపోయాక అదే బెటర్ అని అనుకుంటాం అనమాట. మింగిల్ అయిన తర్వాత తెలుస్తుంది, కానీ అప్పటికే మొత్తం అంతా అయిపోయి ఉంటుందిగా, కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. కాదు, ఏ డాన్స్ స్టెప్పులైనా వైరల్ అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఏంటంటే మా అల్లు అరవింద్ గారు చేసేస్తే వైరల్ అయిపోతుంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కాదు, కాసేపు తర్వాత అల్లు అరవింద్ గారి పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. ఈరోజు #సింగిల్ ఫుల్ బ్లాస్ట్లో మారుతి గారు మీరు రెడీగా ఉన్నారా ఈ పర్ఫార్మెన్స్ చూడడానికి? గీతా ఆర్ట్స్తో ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేటెడ్గా ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ మారుతి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ధీరజ్ గారు మీకు కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే డిఓపి వేల్రాజ్ గారికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సార్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎస్కేఎన్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తున్నాము. మైక్ పెట్టలేదా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. తీవ్రంగా ఓకే, ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి విజయ్ పులకి మాస్టర్ ఎక్కడున్నారు ఒక్కసారి ఇక్కడికి రావాలి. అండ్ అలాగే సాంగ్ పాడినటువంటి రాహుల్ సిప్లీగంజ్ టు ప్లీజ్ కమ్ హియర్ ఒక్కసారి. కమాన్. అవును, #సింగిల్ యు ఆర్ సింగిల్, హౌ ఇస్ లైఫ్? ఆల్రెడీ మింగిల్ అవ్వబోతున్నా, సో ఆ ఫీలింగ్స్ అనిపోయినాయి, సింగిల్ అనే ఫీలింగ్. అవును, ఎప్పుడు పప్పున్నం పెడుతున్నావు? చెప్తా, సర్ప్రైజ్. ఎత్తుకుతున్నారా? చూడు, రాహుల్ని చూసి నేర్చుకో. శిరీష్, ఏం చేస్తున్నావు శిరీష్? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నేను పెళ్లి చేసుకో అని, ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు? మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత. మీరే ఎక్కువ అడుగుతున్నారు. కలిసినప్పుడల్లా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నా. అబద్ధం. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను, 10 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని. పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు అంతే. కాదు సార్ పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా, ఎరా పెళ్లి చేసుకోమంటాం అంటే చేసుకో, పక్కన వైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చేసుకోమా, మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్డ్, యూనో లైక్ స్టెబిలిటీ అన్నీ వస్తుంది మనకి అంటున్నారు. వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి వెళ్ళిపోయిన వద్దు నువ్వేనా ఎంజాయ్ చేయరా బాబు, నేను చూస్తే మాకు కుళ్ళుగా ఉంది. ఇదే వయసులో అసలు ఈ తెలివి అర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా, అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళం అది ఇది కథలు చెప్తారంటున్నా. సో ఎంజాయ్ చేస్తున్నారండి? అయితే ఎంజాయ్ చేస్తాను సార్ నేనైతే. సింగిల్ లైఫ్ బాగుంటుందని నా గాడ్ బ్లెస్ యూ. థాంక్స్. ఎందుకంటే మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం సార్ ఏదో మనం మన తర్వాత ఎందుకు ఇక్కడ. ఓకే ఆ టాపిక్స్ ఇక్కడ వద్దా, జనాలకు అసలు మనం ఎక్స్పోజ్ చెప్తా తర్వాత డాడీ చెప్తాను, నేను చెప్పాను హ్యాపీగా. సార్ కూడా అప్రూవ్ చేస్తారు. ఓకే కాదు, బన్నీ పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సచ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఎట్ హోమ్. బట్ నేను సింగిల్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ అల్లు శిరీష్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్, నేనేం చేయలేకపోయాను, మీరు 10 సంవత్సరాల నుంచి చేయలేనిది నేను ఈ ఒక్క ఈవెంట్ లో చేయగలుగుతానా చెప్పండి? నా వల్ల కూడా కావట్లేదు. బాబు, కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో, ఓకేనా? నేను సంబంధాలు చూడలేదు. కాదండి, మీ ఇంటర్వ్యూ చూశాను. కాదండి, మీ సుమ గారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూశాను పెళ్లి గురించి చెప్పడం. పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు, దిగి చేసుకోవడమే అన్నారు కదా. మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి ఇంకా మీరు కూడా ఇంకా లొంగిపోయి చేసుకోవాల్సిందే అన్నట్టు మాట్లాడారు. నేను అలా అన్నారు ఆ ఇంటర్వ్యూలో, నేను చూసాను. సమంతను విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ, నేను చూసాను దాన్ని, చాలా ఫీల్ అయ్యాను. అండర్లైన్ కూడా చేసుకున్నాను. సుమ గారు ఎదురైనప్పుడు కనపడి అడుగుదాం అనుకున్నాను నేను. ఇక్కడే రాహుల్ ఆవిడ ఇంటికి వెళ్ళాలి, రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగది? ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు, నీ పెళ్లికి మేము కూడా హాజరవుతాం, అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? ఇలా మాట్లాడిన వాళ్ళందరూనే తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళే. హలో మిస్టర్ రాహుల్, కమ్ హియర్. నీ పెళ్లి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం, కానీ అంటే నువ్వేదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అర్థమైంది. ఎప్పుడు ఇస్తున్నావు? తొందరలో. ఓకే, సరే ఒక లైన్ ఏమైనా పాడతావా మాకోసం? సిరాకైంది సింగిల్ బతుకు, అరెలేదు హసుకు బుసుకు, సిరాకైంది సింగిల్ బతుకు, తన తన్నే నాన్నే హసుకు బుసుకు. థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ చాలా కష్టమైంది అనుకుంటాను. ముందుగా అయితే ఆ స్టెప్స్ నేను
క్రియేట్ చేయడానికి రీజన్ మెయిన్ అరవింద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ అంటే మేము చేసిన కొరియోగ్రఫీ కన్నా తర్వాత మీ స్టెప్ వేసాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంకా థియేటర్లో ఇంకా బ్లాస్ట్, అందులో డౌట్ లేదు. అరవింద్ గారు ప్లీజ్, మన టాలీవుడ్ గురించి అయితే మీకు తెలుసు కొంచెం, సో దానికి మీరు ఇంకా కొన్ని కొత్త స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేయాలి సార్, టు మేక్ ఇట్ మోర్ వైబ్రెంట్. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో బాలీవుడ్ నుంచి ఒక ఆవిడే ఉంది, అందుకని ఆవిడతో చేస్తాను నేను త్వరలో. ఖచ్చితంగా ఫ్యాంటాస్టిక్. ఎస్, మీరు విన్నది నిజమే. అంతే సార్, మేము అడిగితే మాతో డాన్స్ చేయరు కానీ ఓన్లీ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళతో మాత్రమే డాన్స్ చేస్తారు సార్ మీరు. ఓకే సార్, గుర్తుపెట్టుకుంటాం సార్. కానీ ఆ రోజు మీరు స్టెప్ వేసినప్పుడు నేను ఉన్నాను సార్. వేశారు సార్, మీరు వేశారు. యా, థియేటర్లో అయితే ఖచ్చితంగా బ్లాస్ట్ 100%. విష్ణు అన్న కూడా చాలా కష్టపడ్డారు. కొన్ని స్టెప్స్ అయితే అక్కడికక్కడే మన కిషోర్ అన్న, దిల్ రాజు గారి స్టెప్ కూడా అక్కడే క్రియేట్ చేసాం. అదే మీరే చేయమని చెప్పారు కదా, అంటే అలా క్రియేట్ అయింది, అందరూ కలిసి చేసామండి. ఏ క్రియేట్ వాళ్ళకి ఇవ్వాలి సార్, మీరు చెప్పారు స్పెసిఫిక్ గా స్టెప్ ఏమని. లేదు, ఈ స్టెప్స్ అన్ని యాడ్ అవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పిక్చర్స్ చూపిస్తాము మీకు, ఆన్ సెట్ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలవి, వాటి వెనకాల ఉండేటువంటి బిహైండ్ స్టోరీ ఏంటో మాకు చెప్పండి. ఓకే, పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. విష్ణు గారు ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? బైక్ షాట్ అండి అది. బైక్ మీద షూట్, అదే బైక్ మీద తీసే సీన్ అది. అయితే బ్రేకులు లేని బైకులు చూసాం మనం చూసాం కదా చాలాసార్లు. అసలు బ్రేక్ పడబడడం తర్వాత విషయం, అసలు బ్రేక్ అది లేదు, ఏది రాడే లేదు అక్కడ, రాడ్ లేదు. ఇచ్చి నన్ను వెళ్ళమన్నారు, వెళ్ళాను, ఆగినారు, బ్రేక్ లేదురా అంటే ఉందన్నా అంటే ఏది చూపించు అని చెప్పి సర్ది చూపించిపోయాం అన్నమాట. అంటే అలా బ్రేక్ లేనటువంటి బైక్ ని విద్యా గారు మీరు ఎందుకండి అలా ఇచ్చారు గీతా ఆర్ట్స్ నుంచి? వై ఎందుకు అంటే ఎనీ ప్రాపర్టీ దట్ కమ్స్ ఇన్ ద షూటింగ్ ఇస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఎందుకు అలా జరిగింది? మరి బైకులు కూడా ట్రయల్ చేసేవాం కదండి. అంటే రాడ్ లేనటువంటి బైక్ ని ఇచ్చారు. పోనీ భానుప్రతాప్ గారు కానీ ఎవరైనా చెప్తారు, రియాజ్ గారు కానీ దీనికి ఆన్సర్? వై డిడ్ దిస్ హ్యాపెన్? లాస్ట్ షాట్ ఆయనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి పాపులారిటీ వస్తుంది సినిమాకి అని ప్లాన్ చేసింది ఏమో అని భయం. అమ్మా అరవింద్ గారు, ఇలా కూడా వైరల్ అవ్వాలనా? అమ్మో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వాట్స్ డిస్కషన్? ఇవానా మీరు జానా చెప్పమ్మా, ఏం జరుగుతుంది అక్కడ? షూటింగ్ చాలా బాగా జరుగుతుంది కదా, ఎలా అది? అంటే షూటింగ్ బాగా జరగకూడదా? ఎలా అంటే వేరే షూటింగ్ ఇలా జరగలేదా? ఎలా అంటే లైక్ హౌ இவ்ளோ இதுவா எப்படி பண்ண முடியும் அந்த ஒரு இது மேம் యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఎందుకంటే పొద్దున పిలుస్తారు అనే రియాక్షన్ అది యూజువల్ గా ఆమెకు ఉంటుంది ఎప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. క్యా హై, వాట్ ఈస్ హ్యాపెనింగ్? కేతిక చెప్తుందా, కార్తిక్ గారు చెప్తారా? కార్తిక్ గారు ఆయన యాక్ట్ చేయబోతున్నాడు, ఆవిడ డైరెక్షన్ చేయబోతుంది, ఉంది తప్ప అది. ఎగ్జాక్ట్లీ, ఆయన డైరెక్ట్ చేస్తున్నట్టు ఏ కోసం నాకు కనిపించట్లేదే. వాట్స్ హ్యాపెనింగ్? థింక్ ఐ వాజ్ టెల్లింగ్ సర్ దట్ Yeah, she was feeling a lot of people were disturbing her acting. That's why she was complaining. But sir, actually your look is very disturbing. నిద్ర లేకుండా చేసే లుక్ లా ఉంది అది. You want to say something, Ketika? I think I was showing sir a very lovely lighting where you know, he could probably lovely lighting అంటే ఇప్పుడు వేలరాజు గారికి పెట్టారా మీరు? No, like a lovely lighting for our BTSs. Okay, for BTS కోసం లైటింగ్. అక్కడ ఏ లైటింగో మరి, నిజమైన లైటింగ్ జరుగుతుందో తెలియట్లేదు నాకు. ఎనీవే, నెక్స్ట్ పిక్చర్. చందు మొండేటి గారు, వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ. ప్లీజ్ రండి. సరదాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ, ప్రీ రిలీజ్ ఈవెంట్, స్టేజ్ అలాంటిది ఏమీ లేదు, రండి ప్లీజ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్. శ్రీ విష్ణు గారు, నాకు ఎందుకో ఇందాక పిక్చర్ ఏదైతే వచ్చిందో దానికి ఫాలో అప్ పిక్చర్ లా ఉంది ఇది. కళ్ళలోకి చూసి చెప్పండి, సీన్ బాగా చేస్తుందని చెప్పా. భయపడద్దు, అలా కిందకి చూడొద్దు, కళ్ళల్లో స్ట్రైట్గా చూసి చెప్పండి, అప్పుడు బాగా చేస్తుంది అని చెప్పి పంపామన్నమాట. అది ఫస్ట్ రోజు అనమాట, అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఆయన. ఫస్ట్ డే షూట్, ఫస్ట్ డే కొంచెం రివైండ్ చేయాల్సి ఉంటుందండి. మీరు అందరూ సింగిల్గా ఎలా ఉంది లైఫ్ అది అని అడిగారు కదా, మ్యాక్సిమం సింగిల్గా ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేశానని నాతో చెప్పారు ఆయన. ఎవరు? చందు గారా? చందు మొండేటి గారు. ఆయన ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య,
మైక్ పెట్టావా లేదా? లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు. మేము మైక్ పెట్టేస్తాం. సార్ బాగా సింగిల్ లైఫ్ని మీరే ఎంజాయ్ చేశారని అల్లు అరవింద్ గారు అంటున్నారు, ఇది నిజమేనా? ఆయన చెప్పేస్తారు కదా, నేను చెప్పానండి. అంటే ఆయన కూడా మనం సెట్లో ఆ పక్కన మాట్లాడుకున్నప్పుడు ఆ సింగిల్ లైఫ్లో మీరు ఏమేం చేశారో ఆ రోజు చెప్పారు కదా, అంత వద్దు కానీ కొంచెం సెన్సార్ చేసి కొన్నన్నా చెప్పండి. ఆ లెవెల్లో చెప్పండి నాకు ఆ రోజు. నేను సింగిల్ లైఫ్లో ఏం చేశానండి, ఎస్ చదువుకున్నానండి. అంటే పుస్తకాలని చదువుకున్నారా లేకపోతే? చదువుకున్నానండి. ఆ తర్వాత అమ్మగారు నాన్నగారు చెప్పిన మాట విన్నాను. ఇంతకు మించి ఏం చేస్తామండి సింగిల్గా. బాబా నిజంగానండి. అంటే టెలికాస్ట్ అవ్వడానికి వీలుగా మీరు చెప్పినటువంటి మాటలకి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 18 ఏళ్ళు చక్కగా పెళ్ళి హ్యాపీగా 2 పిల్లలతో ఉన్నానండి. దానికి ముందు సంగతి మేము చెప్తాం. దానికి ముందు బలవరే చేసిన సంఘటనలు చెప్తే 18 ఏళ్ళు నాలుగు కొట్టుబడేస్తారు. 18 ఏళ్ల తర్వాత ఆవిడ మాత్రమే ఏం చేస్తారు చెప్పండి? ఆవిడ కూడా అడ్జస్ట్ అవుతారండి. అవునా? ఏమండి ఆయన చెప్తున్నారండి, సినిమా జరిగేటప్పుడు ఆయన చెప్తారు, ఇప్పుడు ఆయన చెప్తున్నారు. మీరు ఇన్ని దాచిపెడుతున్నారంటే అక్కడ చాలా కథ ఉందని మాకు అర్థమైపోయింది. లేదండి, ఫస్ట్ 2 చెప్పాను చూడండి, అవేనండి. అంతే, అమ్మా నాన్న మాట విన్నారు, బుద్ధిగా చదువుకున్నారు. వెరీ గుడ్, నైస్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. విద్య గారు, ఏంటి ఇక్కడ కూడా ఫ్యాన్ అవసరం అని అడుగుతున్నారు మీరు? వై ఎందుకు? వై వీఆర్ ప్రొవైడింగ్, నో వై ఐ వాంటింగ్ ద ఫ్యాన్, వై ఎందుకు? అంటే నా ఫ్యాన్ అండి, నా ఇంట్లో తెచ్చుకున్నాను అని చెప్పాను అంతే. మీ ఫ్యాన్స్ ని మీరు ఎప్పుడు మీతోనే ఉంచుకుంటారా? నాకున్నది ఒకటే ఫ్యాన్, అదే ఫ్యాన్. ఓకే, చెప్పండి. ఎస్, యాక్చువల్లీ వి వర్ టాకింగ్ రాహుల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అవునా? అదేంటి ఆయన అక్కడ లేనేలేడు పిక్చర్ లో, ఆయన గురించి ఎందుకు మాట్లాడారు? రాహుల్ రవీంద్రన్ అంటే మా ప్రకారంగా ఇండస్ట్రీకి రేలంగే మావయ్య ఆయన. రాహుల్ రవీంద్ర గారు మంచితనానికి మారు పేరు. అసలు ఇక్కడ విద్య గారు యాక్చువల్లీ ఏమంటున్నారండి, మరీ అంత మంచి ఎలా ఉంటారండి మీరు, మీకు ఎప్పుడైనా డౌట్ రాదా అంటే, నేను చెప్పాను మ్యామ్ ఫస్ట్ 2 years నేను ట్రై చేశాను ఎక్కడైనా దొరుకుతాడేమో అని, బట్ దొరకలేదు, ఖచ్చితంగా మంచోడే అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతుంది జెన్యూన్గా. చాలా జెన్యూన్ గా చెప్పారండి. ఎంత జెన్యూన్ అంటే చందు మొండేటి గారు చెప్పిన ఆన్సర్స్ అంత జెన్యూన్ ఇవి. చందు గారు ఆన్సర్స్ వేరే లెవెల్. అసలు చదువుకున్నారు, అమ్మ నాన్న మాట విన్నారు. నాకు యాక్చువల్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ చేశారండి, అది కూడా అంటే భయం వేసింది. ఆల్మోస్ట్ అంత చెప్తున్నాడు, బట్ చాలా జెన్యూన్ గా అనిపించింది అన్న. నాకు అక్కడ విద్యా గారు, సార్ మీరు ఒక 1/2 hour 1 hour లేట్ వచ్చారు, సో కాల్ షీట్ ఒక 1 hour ఎక్స్టెండ్ చేస్తే న్యాయమే కదా, మరి న్యాయంగానే మాట్లాడుతాను కదా అన్న. నాకు అలా అనిపిస్తుంది. ఏంటి నవ్వుతూ ఆమె చెప్పింది, మీరు ఇంకేం నవ్వలేక మింగలేక ఒప్పుకున్నట్టు అంటున్నారు. చూస్తున్నా మరి నాకు మీకు అంత ఎఫెక్ట్ అయింది వాళ్ళ సినిమా, అన్ని బయటకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అజ్జిచో, ఇదేంటండి #సింగిల్ అన్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి సమాధానం నేను మారుతి గారిని అడుగుతాను. మారుతి గారు, మీకు ఈ పిక్చర్ చూస్తుంటే ఏమనిపిస్తుందండి చెప్పండి? ఆ పిక్చర్కి నాకు అసలు ఏమన్నా సంబంధం ఉందా? మీరు అడగడానికి ఇంతమంది ఉంటే అందరిని వదిలేసి 2 పిల్లలు గల తండ్రిని అడగకూడదు. ఇది క్వశ్చన్. 2 పిల్లలు గల తండ్రిని అడగకూడదు అంటే నా క్వశ్చన్. 2 పిల్లలు అనుకొని చెప్పండి సార్ ఫోటోలో. మీరు పిల్లలేంటి సార్ అంత పొడుగ్గా ఉంటే? అది ఆయనకేంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, పెళ్లి చేసుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటాడో కిషోర్కి చూపిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత డెస్పిరేషన్ కనపడుతుంది. పాపం చాలా కరువులో ఉన్నట్టున్నాడు హీరో సినిమాలోనే, బయట కాదు. అంకుల్ మీరు ఏదో టార్గెట్ పెట్టారు ఒక్కొక్కరికి. ఆయన ఏంటంటే ఆయన మ్యారీడే కదా, అందుకని కాదు అని. అంతే కదండి విష్ణు గారు? ఆయన అసలు బయట చాలా సైలెంట్గా ఉంటారు. అసలు ఆయన అంటే లోపల వేరే వర్షన్ ఒకటి రన్ అవుతుంటుంది, ఆయన బయటకు అస్సలు మాట్లాడరు. ఓకే, లాస్ట్ వెంకటేశ్వర గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే సైలెంట్ గురించి ఏంటంటే, నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే నాకు తెలిసి సార్ చాలా సైలెంట్గానే ఉండాలి. ఇండస్ట్రీ క్షేమం కోసం సార్ సైలెంట్గా ఉంటేనే బెటర్. ఆ వర్జన్ లోపలే ఉంచుకుంటే బెటర్. ఆ మధ్య 1-2 మాట్లాడారు, ఇండస్ట్రీలో కలకలం లేపారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్ శ్రీ విష్ణు గారు మీరే చెప్తారు. మేము అది సింగిల్ షాట్ ట్రై చేసామండి. ఇది సింగిల్ షాట్ ఒక 4 minutes ఏదో సీన్ ట్రై చేసాం, అలిసిపోయాం. మంచి టాప్ ఫ్లోర్, అది పెంట్ హౌస్లో, మంచి ఎండ, చిన్న రూమ్, బ్యాచిలర్ రూమ్ అంటే చిన్నది ఉంటుంది కదా. సో మొత్తం టీం అంతా కూడా లోపలే ఉండేసరికి ప్లేస్ లేకుండా చెమటలు పట్టేసి ఇది పట్టేసి ఆ సీన్ చూసుకుంటున్నాం మేము. అప్పుడు చాలా బాగా వచ్చిందని ఆ రోజు అందరం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాం.
అదే రోజు అందరం కూడా ఇంత బాగా వచ్చినందుకు సింగిల్ టేక్లో చేసిందని పార్టీ కూడా చేసుకున్నాం. మంచిగా ఎండ్ అయిన సీన్ అది. కాకపోతే సినిమా మొత్తంలో రీషూట్ చేయమని అరవింద్ గారు చెప్పింది ఈ ఒక సీన్కే. ఏంటప్ప ఆన్సర్ చాలా పద్ధతిగా ఉంది అనుకుంటూ ఉన్నాను, కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఆ కిక్కే వేరప్ప. ఓకే, లాస్ట్ పిక్చర్. ఓ సార్, ఏంటి సార్ మీరే చెప్పాలి. అంటే గైడెన్స్ ఇస్తున్నారా విద్యా గారికి? బడ్జెట్ ఎక్కువైందండి అని తిడుతున్నాను. సార్, ఏ సినిమాకైనా సరే మీరు తిట్టకుండా జరిగింది ఏదైనా ఉందా సార్? లేదంటే ప్రతి సినిమాకి ఇది జరుగుతుందా? వాసు గారు మీరు చెప్పండి. ఎస్, మోస్ట్ క్లోజ్గా మీరు అరవింద్ గారిని బాగా దగ్గరగా చూసిందంటే మీరే కాబట్టి ఏ సినిమాకైనా సరే బడ్జెట్ ఎక్కువైంది అని ఆ మాట రాకుండా గడిచిందా? ఆయనతో ఆ మాట అనిపించుకుంటేనే సినిమా హిట్ ఎప్పుడు ఉంది. మాకు సెంటిమెంట్ ఏంటంటే ఆయనతో రెండు తిట్లు భుజం మీద 2 దెబ్బలు కొట్టించేసుకుంటే ఆ సినిమా హిట్. ఆయన కొట్టలేదంటే మాకు టెన్షన్ వస్తుంది. ఇదేంటి ఇది? అరవింద్ గారు ఈ సినిమా కొట్టారా లేదా? 4 సార్లు కొట్టారండి. అయితే ఓకే, May 9th గ్యారంటీ హిట్. ఓకే, దిస్ వాజ్ ద లాస్ట్ పిక్చర్. విద్యా గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? అస్తమానం కొడుతూనే ఉంటాడు, దేనికి కొడతాడు? ఏది ఏదో అంటున్నారు, నిన్నే అస్తమానం కొడతా ఏదో అలాంటి చెప్పు. అస్తమానం కొడతానే ఉంటారండి, బయట కనపడం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ మొదలైంది మీకు? చిన్నప్పటి నుంచి. స్కూల్ నుంచే స్టార్ట్ అయిపోయిందా ట్రైనింగ్? అంటే అప్పటి నుంచి మీరు ప్రొడక్షన్లోకి రావాలనుకున్నారా? రాలేదు. రావాల్సి వచ్చిందా? అంటే ప్రొడక్షన్ ముందు ఒకటే కొట్టేవారంటే ప్రొడక్షన్కి వచ్చాక 2 కొడుతున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. దోస్ వేర్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్.